అగరబత్తి మాత్రం 100% అనారోగ్యాన్ని కలిగిస్తుంది, అందులో అనుమానం లేదు. సిగరెట్ తాగితే ఎంత నష్టం ఉంటుందో ఇప్పుడున్నటువంటి అగరబత్తీల్ని పీలిస్తే అంత అనారోగ్యం వస్తుంది. ఎవరికి తెలుస్తుంది ఈ విషయం? మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తుంటారు మాకు, సార్ మా ఆయనకు నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్తాను, వాడు వినరు. తర్వాత మళ్ళీ జెంట్స్ కూడా ఉంటారుగా, సార్ నాకు ఆస్మా ఉంది, మా ఆవిడ వినదు. పూజ చేసే వాళ్ళు రెండు వైపులు ఉంటారు. పర్ఫ్యూమ్ ఇస్ పాయిజన్ అండి. ఈరోజు ఎల్కేజీ పిల్లలకు పర్ఫ్యూమ్ కొట్టి పంపుతున్నారండి స్కూల్స్కి. తర్వాత మళ్ళా స్కూల్లో పోతే ఏసీలు, బాడీ పర్ఫ్యూమ్, కార్లకి, రూమ్కి ఎక్కడ చూసినా కెమికల్సే. అంటే మన జీవితం అంతా కెమికల్ మయమైపోయింది. ఇంట్లో ఫ్లోర్ క్లీనర్స్ కెమికలే, బాత్రూంలో కొన్ని వాసన రాకుండా అవి కెమికల్సే, దాని తర్వాత సోపులు కెమికల్సే, మనం బాడీ అంటుంది ఏంటి కొన్ని డియోడరెంట్స్ అంటాం, అదంటాం ఇదంటాం, బాడీ స్ప్రేలు అంటాం, మళ్ళీ కాస్మెటిక్స్ అంటాం, మనం మేకప్ అంటాం, అన్నీ కూడా కెమికల్సే.